కొత్త రేషన్ కార్డులపై హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. మొన్నటి వరకు జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన సర్కార్ ఇప్పుడు గ్రేటర్ సిటీకి సంబంధించి రేషన్ కార్డులపై నజర్ పెట్టింది. కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇక దశల వారీగా కార్డులు మంజూరు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకైతే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 2014 నుండి కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు లేనటువంటి ఎవరైతే అర్హులు ఉన్నటువంటి వ్యక్తులకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. అయితే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఏదో ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నటువంటి వారిలో ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించిన అర్హులు ఉన్నారో వాళ్ళనైతే ఎంపిక చేసినటువంటి ప్రభుత్వం జిల్లాల వారీగా పౌర సరఫరాల శాఖకు అదేవిధంగా రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేసినటువంటి వెరిఫికేషన్ లో వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికైతే కొంతమంది లబ్ధిదారులను అయితే గుర్తించి జిల్లాల వారీగా కొన్ని మార్చిలో కొన్ని జనవరిలో కొన్ని అయితే వాళ్ళ లిస్ట్ అయితే విడుదల చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు అయితే ఎలాంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం కానీ వాళ్ళకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ ని రిలీజ్ చేయడం అయితే చేయలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి ఒక వార్తను అయితే చెప్పింది. అయితే దీంతో దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లలో లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరిగింది. సుమారుగా 22 లక్షల పైసలకు వంటి వివరాలను అయితే సేకరించినటువంటి దీనిలో ఏదైతే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులు కావచ్చు, మీ సేవ ద్వారా స్వయంగా అప్లై చేసుకున్న దరఖాస్తులు అన్నిటి కూడా పరిశీలించి దాదాపుగా 80 నుంచి 90 వేల మంది లబ్ధిదారులు దీంట్లో అర్హులని చెప్పేసి అయితే గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో దీనికి సంబంధించి మార్చి నెలలోనే గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి అయితే ఒక వార్త వచ్చినప్పటికీ దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి కానీ అదేవిధంగా సివిల్ సప్లై శాఖ నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి దరఖాస్తులు అర్హులైనటువంటి వారికి లిస్ట్ అయితే ప్రకటించడం జరగలేదు. అయితే దీని ద్వారా 2014 తర్వాత వచ్చినటువంటి అదే 2014 తర్వాత వివాహం చేసుకున్న వాళ్ళు కానీ అదేవిధంగా జన్మించిన వారు కానీ అదేవిధంగా కొంతమంది మరణించిన వారి పేర్లు కూడా తొలగించకపోవడము అదేవిధంగా జన్మించిన వారి పేర్లు ఎక్కించలేకపోవడం వల్ల చాలా లబ్ధిదారులు అయితే ఎవరున్నారో సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు ప్రతిదానికి ప్రామాణికం చేయడము, తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ప్రతి విషయంలో కూడా అదేవిధంగా ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో దానికి ఉచిత కరెంట్ ఉందో దాన్ని కూడా ప్రామాణికం చేయడంతో రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా కొన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి ఉపాధి కోసం వచ్చి బతుకుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు నిరుపేద కుటుంబానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు లేకపోవడం, అప్లికేషన్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి రేషన్ కార్డులు ఎవరైతే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారో వార్డు కౌన్సిల్ ద్వారా వార్డులో కొన్ని మీటింగ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీల ద్వారా ఎవరెవరు ఉన్నారో వీళ్ళ అర్హత ఏంటి, వీళ్ళ సొంత ఇల్లుందా, కార్లు ఉన్నాయా, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది కొంతమంది మున్సిపల్ సర్కిల్ కి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల ద్వారా బిల్ కలెక్టర్లు కానీ అదేవిధంగా ఏసీబీ టౌన్ ప్లానింగ్ అదేవిధంగా రెవెన్యూ సంయుక్తంగా ఒక సర్వే అయితే చేయడం జరిగింది. సర్వే ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు సంబంధించి ఒక డేటాను అయితే పూర్తిగా క్షుణ్ణంగా తయారు చేసి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం అయితే జరిగింది. ఆ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే పూర్తిగా పౌర సరఫరాల శాఖ ఏఎస్ఓ కానీ డిఎస్ఓ కానీ అందించి అక్కడ నుంచి సివిల్ సప్లైకి సంబంధించిన కమిషనర్ కి అయితే జాబితాను అయితే చేయడం జరిగింది. అక్కడ ఫైనల్ అయినటువంటి జాబితా ప్రకారము అర్హులైనటువంటి వ్యక్తులకైతే రేషన్ కార్డులు లిస్టు ద్వారా రేషన్ కార్డులు అయితే త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తా ఉంది. శివ, అయితే ఈ రేషన్ కార్డులో జారీకి సంబంధించి అసలు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది? ప్రధానంగా పబ్లిక్ లో చాలా డౌట్స్ ఉన్నాయి కదా కార్డుల జారీకి సంబంధించి. కార్డులో కోతలు తప్పితే కొత్తవి ఇవ్వట్లేదు అనేటటువంటి అసంతృప్తి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏ రకంగా ఉంది? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసుకున్నట్లయితే జనరల్ గా బిలో పావర్టీ లైన్, యాక్చువల్ గా ఈ వైట్ రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ లైన్ సంబంధించింది. రేషన్ కార్డులో కూడా పింక్ రేషన్ కార్డు అయితే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి పింక్ రేషన్ కార్డు ఇవ్వడము, అర్హులైనటువంటి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి వైట్ రేషన్ కార్డు ఇవ్వడం అనేది ప్రామాణికంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ అది. కానీ దీంట్లో ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించి అర్హత అంటే దీంట్లో ఫుడ్ అణగారిన ప్రజలు ఏదైతే కూలినాలు చేసుకునే ప్రజలు అదేవిధంగా సొంత ఇల్లు లేని వారు అదేవిధంగా కార్లు బైకులు లేని వారిని ప్రామాణికంగా చేసుకుని
దీన్ని అయితే క్రైటీరియా తీసుకుని అయితే ప్రభుత్వం అయితే లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. అధికారులు కూడా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం అయితే వీళ్ళకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వీళ్ళకు ప్రొఫార్మా ఇచ్చిందో ఆ ప్రొఫార్మా ప్రకారం మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ రెవెన్యూ కానీ ఈ అధికారులు అయితే దానిపైన పనిచేసి అర్హులైన వారికి మాత్రమే ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి స్ట్రిక్ట్ గా దీనిపైన ఒక ప్రొఫార్మా ప్రకారం అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాని ప్రకారంగానే వార్డుల వారిగా జనరల్ గా చూసుకున్నట్లయితే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి గ్రామ శాఖలో గ్రామాల్లో అయితే వార్డు సమావేశాలు గ్రామ సభ సమావేశాలు నిర్వహించడము, అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే వార్డుల వారిగా అయితే సర్వే చేసి దాన్ని ప్రొఫార్మా అయితే అందించి రెవెన్యూ శాఖ నుంచి సివిల్ సప్లై ఆఫీసర్లకు అందించేవారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే డోర్ టు డోర్ ఏదైతే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ప్రజాపాలనలో చేసుకున్నటువంటి అప్లికేషన్ లో వీళ్ళ స్థితిగతులు ఏంటి, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అయితే వచ్చి ఒక బిల్ కలెక్టర్ అయితే ఇంటికి వెరిఫికేషన్ రావడము, తదనంతరము వాళ్ళు సర్కిల్ ఆఫీస్ కి సబ్మిట్ చేయడం, అక్కడి నుంచి ఏఎస్ఓ ఆఫీస్ కి సబ్మిట్ చేయడం, తర్వాత కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినటువంటి ఈ మన ఎవరైతే అప్లికేషన్ లబ్ధిదారుల ఫైల్ ఉందో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా సివిల్ సప్లైకి సంబంధించిన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి మళ్ళీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రొఫార్మా ప్రకారం ఉన్నారా లేదా, ఇతను లబ్ధిదారుడు అర్హుడా కాదా అన్న వెరిఫికేషన్ చేసి కూడా ప్రజలకైతే ఎవరైతే లబ్ధిదారులు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి అన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వము ఏదైతే సర్వే ప్రకారం నిర్వహిస్తున్నారో సర్వేలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారికి మాత్రమే ఖచ్చితంగా లబ్ధిదారులకు మాత్రమే ఈ రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది. ఈ డిలే కావడానికి కూడా ఇది ఒక ప్రామాణికమనే చెప్పుకోవచ్చు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ చాలా రేషన్ కార్డులు పెండింగ్ లో ఉండడము, పబ్లిక్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఈ డిలే అనేది జరుగుతుంది. జనరల్ గా జనవరిలో లేదా మార్చిలో అని చెప్పేసి చెప్పినప్పటికీ మార్చిలో కూడా జరగకుండా ఇప్పుడు మే వచ్చింది. మే వరకు కూడా ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు ఏదైతే ఉందో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు రాకపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. లక్షల్లో జనాలు ఉండడం వలనే అప్పటి నుండి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకపోవడం వలనే ఈ డిలే అనేది జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రజల్లో అయితే కొద్దిగా అసహనం ఉందనే చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు రేషన్ కార్డు లేవు, మేము ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రేషన్ కానీ అదేవిధంగా కొన్ని వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి మాకు కూడా ఎలా హాస్పిటల్లో ఏదైనా అడ్మిట్ అయితే కూడా ఆరోగ్యశ్రీ కూడా రావడం లేదు. వైట్ రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి మేము చాలా సఫర్ అవుతున్నాము. ఇకనైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎవరైతే ముందుగానే వచ్చేటప్పుడు రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి హామీలలో ఇచ్చినటువంటి హామీలను తొందరగా కంప్లీట్ చేస్తే వీళ్ళు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.